ఓకే. తెలుసు కదా ట్రైలర్ వచ్చేసింది. 11:34కి రావాల్సిందే. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 అయితుంది. సో, దివాళీలో చాలా సినిమాలొస్తున్నాయి. 4 సినిమాలు అలా వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లోకేంచి లీస్ట్ హైప్ ఉన్న సినిమా ఈ సినిమానే. మీరు మంచిగా ఇంకో 2 రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయండి. బావుంటది. చాలా బావుంటది. హైప్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటది. పాటలు రిల్ హిట్ అని కానీలే. ఎందుకు గాని సో, ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో, లెట్స్ వాచ్ 'తెలుసు కదా' ట్రైలర్. తర్వాత మాట్లాడేసుకుందాం రండి. ఇదేంటిది? నువ్వే రోజైతే నీ ఆడదానికెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ఓకే. ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? నిన్ను చూస్తే భయమేస్తోంది. భయపడైతే ఇప్పుడు ఏమంటావు మరి? నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు. ఇప్పేవా? ఓకే. నీకు ఓ. తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు, టాక్సిక్ ఆడాడు. అలా అలా కాదు. నీకు ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. ఓకే. ఎవడైనా చెంప మీద కొట్టబోతున్నా అని ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చెంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. డైలాగ్ బాగుంది. పరిస్థితులు విషమిస్తాయి చెప్తున్నాను. చూద్దాం. ఆహా. కొంతమంది మీద కొన్ని కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. రమ్మంటే వచ్చాయంటే పొమ్మంటే పోవడానికి. ఎక్కువ డైలాగ్ లేదు అప్ప. కానీ అర్థమైంది. నేను అనుకుంటా ఎక్కువ. ఏంది ఇది? టాక్సిక్కా లేదంటే నీది హార్ట్ బ్రేకా? ఏం అర్థమవుతుంది అంటే పరిస్థితి. లైక్ హీరోయిన్స్ ఏంటి డామినేట్ చేస్తున్నాడు వాళ్ళని. డామినేట్ అంటే ఏందో ఎప్పుడు ఈ మధ్యలో ఏది మాట్లాడినా ఒకటి అయిపోతుంది. అట్లా ఎట్లా వేసుకుంటారు. అంటే లైక్ ఇప్పుడు టెక్నికల్లీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది నవంబర్ 7th. ఇట్ ఫీల్స్ లైక్ దట్. అంటే లైక్ షీ ఫీల్స్ ట్రాప్డ్ ఇన్ దట్ మూవీ. అది వేరే విషయం. అది పక్క పెట్టద్దు. దీని గురించి మాట్లాడితే మాత్రం నాకేం పాయింట్ అర్థం కావట్లేదు ఇట్లా. అట్లా లవ్ చేసిండు. తర్వాత ఇంకోది జరుగుతుంది. మేబీ షీ వాజ్ ఆర్ ఎక్స్ లవర్, ముఖ్యంగా శ్రీనిధి శెట్టి. దాని తర్వాత ఎందుకంటే యంగ్ చూపిస్తున్నారు కదా. దాని తర్వాత మన రాశి ఖన్నా వస్తుంది అనిపిస్తుంది. సో ఏమో లైక్ సోఫార్ అయితే మాత్రం నాకు ఓకే అనిపిస్తుంది. లైక్ బట్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్క్ వెళ్తానని అనుకోలేదు. దీంట్లో వచ్చే ఈ డైలాగ్ కొంచెం కానీ అనిపిస్తుంది. నీతులు చెప్పకరా అని ఫీలింగ్ అనిపిస్తుంది. నేను సింగిల్ మామ, నాకు తెలియదు. మేబీ బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. సో నేను శుద్ధపూసని నాకు తెలియదు. సో బయట నాకు సంబంధం లేదు కాబట్టి వాడు ఏం చెప్పినా నాకు నీతులు చెప్తున్నట్టే అనిపిస్తుంది. సో ఏమో మిగతా నచ్చలేదు నచ్చితేమో కానీ ఇది ఒకటే సీన్ ఇది. బట్ చెప్తున్నాను అన్నప్పుడు లైక్ మేబీ ఈజ్ మోర్ యూనో దాన్ని ఏమంటారు ట్రాప్. ఏమో కరెక్ట్ టైం పదం గుర్తుకొస్తుంది నాకు. సో ఏమో వీళ్ళిద్దరితోటి మేబీ ముగ్గురు కలిసి ఉంటారా ఏదో ఉంటుంది భయ్య. నాకైతే మాత్రం ఏమో అనిపిస్తుంది. ఒక పాయింట్ అనేది లేదు. అంటే లైక్ వీళ్ళు ఇద్దరు లవ్ స్టోరీ ఉంది అదంతా చూపిస్తున్నారు అమ్మాయిలతో. అది ఓకే. బట్ ఏంటి ఎక్కడ స్టార్ట్ అయ్యేది ఎక్కడ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ దిస్ ఈస్ డిఫరెంట్ దాన్ మనము ఇప్పటివరకు సిద్ధు నుంచి ఏదైతే చూసినామో వాటికంటే డిఫరెంట్ ఉంది. నేను ట్రైలర్ టీజర్ చూసి ఇది సేమ్ అలానే ఉంటుందేమో అనుకున్నా. కాదు, ఇది కొంచెం లేదు, కొంచెం సంఖ్యా కొడుకున్నాడు ఫీలింగ్ అయితే వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ లైకింగ్. సో హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఒకవేళ కాంటెంట్ బాగుందంటే వీళ్ళు కావాలని లేట్ చేసి ఆగం పట్టిస్తున్నారు ఫీలింగ్. ఏమో భయ్యా లైక్ చూడాలి ఎట్లుంటుందో. ఇది ఈ డైలాగ్ మస్తు అనిపించింది. చెంప దెబ్బ కొడతా అంటే ముందే తెలిస్తే ఇంకా భయం ఎక్కువ అవుతుంది. చెంప ఒడిసి నొప్పి తక్కువ తెలుస్తా అని చెప్పేసి అది నాకు నచ్చింది. ఈ షార్ట్ చూసి నేను ఏమో అనుకున్నా. నిజంగా ఇంటర్నెట్ ఖరాబ్ చేస్తుంది భయ్యా. మన మైండ్లో అన్నిటిని చూసి ఇంటర్నెట్ ఖరాబ్ చేస్తుంది. సో సిచ్యువేషన్ అది. సో
ఇదే డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే బాగానే అనిపిస్తుంది. లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్ బాగానే ఒడిసే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి పైసలు బాగానే పెట్టిర్రు. ఏం కానీ చూడాలి ఇలా పరిస్థితిని చూడాలి. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. నేను ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోయి వెంటనే చూడాలని ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఓకే పర్లేదు లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మీకు ఎలా అనిపిస్తుంది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేక ఇది కామెంట్స్లో అయిపోయింది. ఏమో వీళ్ళు ప్రమోట్ సరిగా చేయరు ఆగమా పట్టిస్తారు సార్ థియేటర్కి జనాలు రాకపోతే ఏమో రావట్లేదు అంటారు. మరి కానీ మీ థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసా. సబ్స్క్రైబ్ కొట్టేసాయి. లెట్స్ క్రాస్ 77,777 కొట్టేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసా. బై.